హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళిక వ్లాగ్స్. ఇంకా నేనైతే ఈరోజు మటన్ కర్రీ వండబోతున్నాను. ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు మటన్ కర్రీ వండినా ఇలానే వండుతాను. సేమ్ ప్రాసెస్లో చికెన్ కూడా ఇట్లనే వండుతాను. ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా మటన్ అయితే క్లీన్ చేసేసుకొని ఒక గిన్నెలో అయితే తీసేసుకున్నాను. ఇంకా తర్వాత అందులోనే సరిపడా కారం, ఇంకా 2 టేబుల్ స్పూన్ల అల్లం, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ అయితే వేసేసి మంచిగా మటన్ ముక్కకు అనేది పట్టేటట్టుగా మొత్తం ఇలా మిక్సీ చేసేసుకోండి. ఇంకా అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దానిని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని మనం కర్రీ వండాలనుకున్న గిన్నెని అయితే పెట్టేసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మన ఇంట్లో బిర్యానీ స్పైసెస్ ఉంటే వేసేసుకోండి. సాజీరా, 2 లవంగాలు, ఒక చెక్క, ఒక బిర్యానీ ఆకు. ఇదైతే వేయడం వలన కర్రీ టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది, మంచిగా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసుకోండి. ఉంటేనైతే ఇంట్లో వేసేసుకోండి. ఇంకా తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా అందులో వేసేసుకొని అవి కూడా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసేసుకోవాలి. ఇంకా పసుపు వేసేసి ఒకసారి అయితే కలిపేసుకొని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసిన ఈ మటన్ అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా గరిటెతో అయితే ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఇలా అయితే మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసి మంచి ఆయిల్లోనైతే మగ్గనివ్వండి. నేనైతే ఎప్పుడు మటన్ కర్రీ వండినా ఇలానే చేస్తానండి. ఇంకొక 5 to 10 మినిట్స్ అయితే కొంచెం ఆయిల్లో మగ్గనివ్వండి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ఈ మటన్ నుండి వాటర్ అయితే రిలీజ్ అవుతాయి. ఇంకా వాటర్ చూసుకుంటే ఇంకా కొన్ని వాటర్ అయితే పోసేసుకోండి. చికెన్కి అయితే కొన్ని వాటరే పడతాయి, కానీ మటన్ అయితే కొన్ని ముదిరి ఉంటాయి కదా, అందుకని కొన్ని వాటర్ అనేటివి ఎక్కువనే పడతాయి. ఇంకా చూసుకుంటూ వాటర్ అయితే పోసేసుకొని ఇంకా మటన్ అయితే మంచిగా ఉడకబెట్టేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత మటన్ అనేది బాగా ఉడికిపోయింది. ఇంకా తర్వాత గరం మసాలా, ధనియాల పౌడర్, నెక్స్ట్ సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ అనే వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఫైనల్గా అయితే కొత్తిమీర చల్లేసుకోవాలి. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మా బావగా అయితే కర్రీ అనేది ఇట్లా దగ్గరగా ఉండాలి, బాగా సూప్ ఉంటే మా బావకైతే నచ్చది. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.